అడవిలో ఒక్క ప్రశ్న, ఇక్కడ నిజమైన రాజు ఎవరు అని అన్ని జంతువులు ఒక దగ్గర మాట్లాడుకుంటున్నాయి. పులి గర్జించింది, నాదే శక్తి, నేను రాజు. ఏనుగు గట్టిగా అరిచింది, నా బలం ముందు ఎవరూ సరిపోరు. చిరుత నవ్వింది, నా వేగమే నన్ను రాజును చేస్తుంది, నాదే రాజ్యం. కాని ఒక మూలలో శాంతంగా కూర్చుంది ఒక సింహం. ఏం మాట్లాడలేదు, ఏం గొప్పగా చెప్పలేదు. అంతలోనే నదిలో ఒక చిన్న జింకపిల్ల నీటిలో పడి ప్రాణాలు పోతున్నాయి. జంతువులన్నీ షాక్, కాని ఎవ్వరూ కదల్లేదు. ఆ ఒక్క క్షణంలో నిశ్శబ్దంగా ఉన్న సింహం ఎగిరి నదిలోకి దూకింది. అలలు చెలరేగాయి. పూర్తి శక్తితో ఇది చిన్న జింకను సురక్షితంగా తీరంపైకి తెచ్చింది. అడవి నిశ్శబ్దం. పులి, ఏనుగు, చిరుత అందరూ ఒక్క మాట కూడా మాట్లాడలేక సింహాన్ని చూస్తున్నారు. అప్పుడే తెలిసింది, గర్జించడం రాజు చేస్తుందేమో అనుకున్నాం, కాని రక్షించేవాడే నిజమైన రాజు. అడవిలో రాజు అవ్వాలంటే భయం కాదు, ధైర్యం ఉండాలి. పవర్ కాదు, హృదయం పెద్దగా ఉండాలి.